హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ బిఎన్వి. ఈరోజు నేను ఒక మంచి డిఐవై చూపిస్తాను. చాలా ఫాస్ట్గా అండ్ సింపుల్గా అయిపోయే డిఐవై. ఎట్లాగో స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, పిల్లలందరికీ పక్కా ఇట్లాంటివి ఏవో ఒక యాక్టివిటీస్ స్కూల్లో జరుగుతూనే ఉంటాయి. అట్లాంటిది ఒకటి బెర్రీ ఫ్రూట్ లష్ అని చెప్పి బున్ను వాళ్ళ స్కూల్లో చేశారు మొన్న. సో దానికోసం వాళ్ళకి ఇష్టమైన ఏదైనా సరే ఒక ఫ్రూట్ కాస్ట్యూమ్లో వాళ్ళని రెడీ చేసి పంపించమని చెప్పారు. నాకు డిఐవైస్ చేయడం అంటే చాలా ఇష్టము. ఇదనే కాదు, ఇంకా మన ఛానల్లో వేరే డిఐవైస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. లేదంటే నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను లింక్స్. క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఆ వీడియో చూసేయచ్చు. సో బున్నుకి స్ట్రాబెర్రీ అంటే చాలా ఇష్టం. సో నేను స్ట్రాబెర్రీ కాస్ట్యూమ్ ఒకటి డిఐవై చేసి ఫాస్ట్గా రెడీ చేసేస్తున్నాను. జస్ట్ నేను ఇది ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసాను అంతే. వీడియో చాలా చిన్నది, ఫాస్ట్గా అయిపోతుంది, చూసేయండి, బోర్ కొట్టదులేండి. జస్ట్ 5 minutes వీడియో అంతే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. అండ్ కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నేను ఇక్కడ రెడ్ కలర్ది డ్రాయింగ్ చార్ట్ తీసుకున్నాను, షీట్ కాదు. షీట్ కొంచెం పల్సగా ఉంటుంది, ఈ చార్ట్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది, బాగుంటుంది, స్టిఫ్నెస్ ఉంటుంది అనమాట. గ్రీన్ కలర్ లీవ్స్ దానికోసం స్ట్రాబెర్రీ పైన ఉంటుంది కదా, వాటి కోసం గ్రీన్ కలర్ స్మాల్ పేపర్ ఒకటి తీసుకొని దాన్ని నేను లీవ్స్ షేప్లో కట్ చేసుకున్నాను, ఫోల్డ్ చేసుకొని, సో దట్ ఫాస్ట్గా అయిపోతుంది కదా. అందుకని వన్స్ అది కట్ చేసుకున్న తర్వాత స్టిక్ చేసుకుంటున్నా. ఇలాంటివి ఏవైనా మన పిల్లలకి మన చేతులతో చేస్తే ఎంత హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఇస్తుందో కదా. అఫ్ కోర్స్ టైం లేని వాళ్ళైతే చేయలేరులేండి, ఎఫర్ట్ పెట్టలేరు. బట్ ఇదైతే ఈ కాస్ట్యూమ్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ సింపుల్గా ఫాస్ట్గా అయిపోవాలంటే ఇట్లాంటి కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాగే లాస్ట్ ఇయర్ బర్డ్ కాస్ట్యూమ్ ఒకటి వేసుకొని రమ్మన్నారు. ఏదైనా సరే వాళ్ళకి ఇష్టమైన బర్డ్ కాస్ట్యూమ్లో రెడీ చేసుకొని రమ్మంటే, నేను బున్నుకి మకావ్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. వాడికి ఏవైనా రెడ్ కలర్లో ఉండేవి, కలర్ఫుల్గా ఉండేవి అంటే ఇష్టం, లైక్ చిన్నప్పటి నుంచి అయినా సరే. సో వాడికి మకావ్ లాగా కావాలి అంటే నేను మకావ్ లాగా, బర్డ్ లాగా వాడికి కాస్ట్యూమ్ తయారు చేసి రెడీ చేసి పంపించాను నేను. దానిది పబ్లిక్ రియాక్షన్ అండ్ మేకింగ్ ది డిఐవై అది మేకింగ్ వీడియో రెండు ఉన్నాయి ఛానల్లో. అవి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. స్ట్రాబెర్రీ పైన ఎల్లో కలర్ సీడ్స్ లాగా ఉంటాయి కదా, దానికోసం నేను ఎల్లో కలర్ షీట్ ఒకటి తీసుకొని వాటిని స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని స్టిక్ చేసేసుకున్నాను. కానీ నాకు దాన్ని అట్లా ప్లెయిన్గా వదిలేయడం ఇష్టం లేదు. సో ఐస్ అండ్ మౌత్ని కూడా ఒక వైట్ పేపర్ తీసుకొని ఐస్, మౌత్ లాగా కట్ చేసేసుకొని దానికి బ్లాక్ కలర్ స్కెచ్ తోటి డ్రా చేసేసుకున్నాను. అంటే లైక్ బ్లాక్ ఐబాల్ లాగా అట్లాగా. పిల్లలు పడుకున్నారు, ఇంకా మార్నింగ్ నిద్ర లేగలేదు. వాళ్ళు నిద్ర లేచేలోపు చేసేద్దామని చెప్పి ఫాస్ట్గా లేసి చేసేస్తున్నాను. ఎట్లాగో చేస్తున్నా కదా అని వీడియో షూట్ చేస్తున్నా, మీకు చూపిస్తే మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. మన ఛానల్లో ఇంకా డిఐవై బర్త్డే డెకరేషన్స్ అండ్ ప్రీ బర్త్డే ఫోటోషూట్, మంత్లీ బర్త్డే ఫోటోషూట్, అవన్నీ ఇంట్లోనే డిఐవై లాగా చేసేసుకొని వాటికి డెకరేషన్స్ ఎట్లా చేసుకోవచ్చు అనేది, అండ్ జోకర్ థీమ్ తోటి ఇట్లా చాలా వీడియోస్ ఉన్నాయండి. నేను అవన్నీ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. నా వరకు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, పిల్లలకి రిలేటెడ్ ఏవైనా సరే నా చేతులతో చేయాలి, అట్లా చేసుకొని చూసుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇంకా నాకు అదొక లైఫ్ టైం మెమరీ లాగా అనమాట, చెరిష్ చేసుకోవడానికి. సో అందుకే ఏదైనా సరే కొంచెం టైం పట్టినా, నాకు ఒకవేళ వీలు లేక అంటే బిజీగా ఉండి నేను చేయలేకపోయినా సరే టైం తీసుకొని ఇష్టంగా చేస్తాను నేను వాళ్ళ కోసం. ఏది చేసినా అఫ్ కోర్స్ ఎవ్రీ పేరెంట్ అంటే ఎవ్రీ మదర్ అట్లాగే చేస్తారనుకోండి. ఇక్కడ టంగ్ కోసం పింక్ కలర్ పెడదాం అనుకున్నాను, కానీ నా దగ్గర పింక్ కలర్ షీట్ ఏం లేదు. సో ఆ రెడ్ కలర్దే అట్లా షేప్లో కట్ చేసి పెట్టాను, కొంచెం హైలైట్ అవుతుందని. బట్ పింక్ కలర్ ఉంటే మీ దగ్గర అది పెట్టండి. వన్స్ ఈ కటింగ్ అండ్ స్టిక్కింగ్, ఈ బ్లాక్ కలర్ పెయింటింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఐస్కి ఐ బాల్స్ కూడా బ్లాక్ కలర్లో రియలిస్టిక్గా ఉండడానికి ఒకసారి పెయింట్ చేసేసుకున్నాను. పెయింట్ చేసుకున్న తర్వాత స్టిక్ చేసుకొని పైన ఐబ్రోస్ లాగా స్కెచ్ తోటి ఇట్లా డ్రా చేశాను. అది మన ఫైనల్ అవుట్పుట్. అండ్ ఇంకా మెడలో వేయడానికి ఇలా రెడ్ కలర్ సాటిన్ రిబ్బన్ ని స్టిక్ చేసేసాను. వెనక ప్లాస్టర్ కూడా వేసాను, ఎందుకైనా మంచిది అని చెప్పేసి. అంతే, మన కాస్ట్యూమ్ రెడీ అయిపోయింది. ఫైనల్ గా గ్రీన్ కలర్ చిన్న తొడుము ఒకటి స్టిక్ చేశాను. నేను హెడ్కి ఆకుల్లాగా అట్లా ఏవి తయారు చేయలేదు, ఎందుకంటే నాకు బున్ను ఫేస్ కనపడడం, హైలైట్ అవ్వడం నాకు ఇష్టం అనమాట. సో దట్ ఏంటంటే ఆ కాస్ట్యూమ్ వేసుకున్నది ఎవరు అని తెలియాలి. ఎట్ ద సేమ్ టైం కాస్ట్యూమ్ వేసుకున్న పర్సన్ ఇద్దరు హైలైట్ అవ్వాలనేది నా కాన్సెప్ట్. సో దీన్ని ఇట్లానే ప్లెయిన్గా వదిలేసాను. చూసారా, ఫైనల్ అవుట్పుట్ ఇది. అవుట్పుట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.